ఉన్నారండి. వాళ్ళందరూ కొంతమంది ఏమన్నారంటే, అంటే మహామాటలు చెప్తాను, చంద్రశేఖర్ రెడ్డి తెలియాలి. చాలా మంది కొండబాబు మాకు జరిగిన అన్యాయం, కొంతమంది చెప్పడానికి వస్తున్నారు కొంతమంది. అదే ఎలక్షన్ టైం కదా, మనం వద్దులేండమ్మా అలాగే అన్నీ బయట పెట్టాం కదా అని చెప్పాను. కొంతమంది బాబు మేము మా కుటుంబాలు మరి ఏదైనా మాట్లాడితే వీడియోలో అది మాట్లాడితే మమ్మల్ని ఏదైనా చేస్తారేమో, గోండాడు కదా ఆయన, రౌడీ అడు కదా, ఆయన దగ్గర గోండాలు ఉన్నారని కదా అని బాధని చెప్తారండి వాళ్ళు. వాళ్ళ మాట చెప్తారు, ఈ మాట చెప్తాను చంద్రశేఖర్ రెడ్డి, గోండాలు రౌడీలు ఉన్నారని కదా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు దగ్గరుండి మాకు ఆ పని చేసి పెట్టి బాబుని వాళ్ళు వేడుకున్నారు. చంద్రశేఖర్ గారు గోండాలు ఉన్నారని కదా, రౌడీలు ఉన్నారని కదా, వాళ్ళు బెదిరించేస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్తున్నారు వాళ్ళందరూ. ప్రసక్తి లేదు. సాంఘిక చూస్తాను ఇప్పుడు సందర్భంగా తెలియజేస్తాను మీ అందరూ కూడా జాగ్రత్త. ఏంటి గోండేజు కాకినాడలో, ఏంటి మీ రౌడీజు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుంటే ఎలక్షన్లో కాకినాడ ప్రజలకు కానీ మా నాయకుల కార్యకర్తలు కానీ ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకుంటాం. వెనకాల తిరిగి వాళ్ళందరూ చెప్తున్నా ఈ రోజున గుర్తుపెట్టుకుంటాం. అందరూ కూడా ఎవరిని ముద్ర పెట్టేది లేదు. అతను రెడ్డి ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు, మీరు బాధ్యులు అయిపోతారు. మీకు ఆయనలాగైనా సెకండ్ ఉంటే పర్లేదు, వెళ్ళిపోవచ్చు. చూసుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మీడియా ద్వారా చెప్తా ఒక్కొక్కరికి మీరు చేస్తున్న వ్యవహారాలన్నీ చూస్తున్నాం. ఈ రోజున ఎవరైనా బెదిరిస్తున్నారు అన్నీ చూస్తున్నాం. అయినా మీరు బెదిరించిన సరే మగాళ్ళని నిలబడి పనిచేస్తున్నారు. ఈ రోజున కాకినాడ నగరంలో ధైర్యంగా పనిచేస్తున్నారు, తెగించి పనిచేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ ఎలక్షన్ మీరు చేసుకోండి. ఎలక్షన్ ఎవరు ఎలక్షన్ చేసుకుంటారు. మీరు రెడ్డి మాటలని కానీ వెనక ఇంకా అలాగే తిరిగితే ఇంకెన్ని రోజులు ఉందండి ఎలక్షన్? 5 రోజులు ఉంది. మీకు 2 రోజులు టైం ఇస్తాం. వచ్చేస్తే వచ్చేయండి, రాలేదు కదా మీకు కర్మ. ఓకే, థ్యాంక్ యూ. అంతే కదా, అడిగినా చెప్పాలి ఇప్పుడు, అంతే కదండి. టీడీ బాండ్స్ 500 కోట్లు కొట్టేశావు నువ్వు, ఏ విధంగా కొట్టేసావు బయట పెట్టావు. మరి దాని మీద కూడా కేసు పెట్టాలి కదా. కొండబాబు నువ్వు తప్పు మాట్లాడమని 1000 కోట్ల గురించి పంచాంగం పెట్టాడు. 1000 కోట్లు కూడా కొట్టేసి ఓయిన్ చేసుకుంటే టైం తీసుకున్నాడు అనమాట. బాబు ఇది బయట పెట్టేశాడు కొండబాబు, దీన్ని ఎలా తప్పిస్తారు, ఏం తప్పిస్తారు, నాకు లెటర్ ఇచ్చాడు బాబు అని ఏదో బతుపడుకుంటూ ఉంటాడు. లెటర్ ఇచ్చారో లేదో కూడా తెలియదు, డూప్లికేట్ లెటర్ ఇచ్చారో మాకేం తెలుస్తుంది. అక్కడి నుంచి లెటర్ తెచ్చేసుకుంటాడు. దొంగ దొరికేసాడా లేదు చెప్పండి. మీరు పాతికేళ్ళరా అనేక విషయాన్ని చేస్తూ ఉంటారు. మీరు కింద స్థాయిలో మాకు తెలియని విషయాలు కూడా మీరు కింద స్థాయికి వెళ్ళి తెలుసుకుంటారు. ఎస్, ఈరోజు దొంగ దొరికేశాడు, 1000 కోట్ల గురించి నా మీద పరువున దావా వేశానని కేసు పెట్టాడు. టీడీఆర్ బాండ్స్ 500 కోట్లు కొట్టేశావు నువ్వు అని ఆధారంతో చూపించి దాని మీద ఎందుకు కేసు పెట్టలేదు? మీరు పెడతారా సార్ మీరు పెడతారా దాని మీద కేసు? నేనెందుకు పెడతాను? ఎలక్షన్ అయితే అసలు ఇక్కడ ఉంటాడా? దొరకడు కదా మనిషి దొరకడు. అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నుంచే గవర్నమెంట్ మాది వస్తుంది కాబట్టి దూరదృష్టితో స్నేహాలు మొదలు పెట్టాడు. కాయడం కోసం దూరదృష్టితో స్నేహాలు మొదలు పెడుతున్నాడు. అలాంటి వాళ్ళ సంగతి కూడా చూస్తాం. అంటే ఎత్తుకున్నాడు దారులు. రేపు ఎలాగా ప్రభుత్వం వచ్చేస్తుంది, మా ప్రభుత్వం వస్తుందని తెలుసు, రేపు నన్ను ఊరుకోడు, పవన్ కళ్యాణ్ ఊరుకోడు, చంద్రబాబు ఊరుకోడు, ఎవరు ఊరుకోరు, కొండబాబు అసలు ఊరుకోడు. అదేవిధంగా కాకినాడ ప్రజలకి ఎంతమంది నష్టం చేశాడో వాళ్ళు ఊరుకోరు. అందరూ ఈరోజు నా మీద పడిపోతారు రేపు పొద్దున్న అని ఈరోజు భయంతో అప్పుడే స్నేహాలు మొదలు పెడుతున్నాడు. దాన్ని ఎదుర్కొంటున్నాడు. ఎంత దారుణమైన వ్యక్తి అంటే 5 సంవత్సరాలు కనీసం కాకినాడ కోసం, కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తున్నట్టే
చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి బియ్యం గురించి తెలియదంట. బియ్యం ఎక్స్పోర్ట్ గురించి బియ్యం గురించి తెలియదంట. తెలియదు మా ఎందుకు తెలుస్తుంది? నువ్వు సీక్రెట్గా చేస్తే నువ్వు సీక్రెట్గా చేసినా తెలుసుకున్నారు కదా నీ సీక్రెట్ అంతా. కొంతమంది తెలియదు నీ గురించి తెలుసుకున్నారు ప్రత్యేకంగా. నువ్వు దొంగ బియ్యం వ్యాపారం ఈరోజు కదా ఎప్పటి నుంచి ఉంది నీకు దొంగ బియ్యం వ్యాపారం. నువ్వు ఏ విధంగా చేసినావో చెయ్యాలనుకున్నారో మీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. గతంలో జరిగింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తావు. ఏ విధంగా చేస్తారు నువ్వు ఈరోజు? ఆఖరికి తెలంగాణ నుంచి కూడా దొంగ బియ్యం ఇక్కడికి వచ్చినాయి. అదేవిధంగా మీరు ఇంటింటికి బియ్యం ఇస్తానన్నారు. ఇంటింటికి బియ్యం ఇస్తాం, ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పాను, ప్రామిస్ చేస్తాను. మీరు ఎవరు సంసార్ రెడ్డి ఇంటింటికి ఎప్పుడైనా రాసిన ఇచ్చావా నువ్వు? నీ మనుషులు పట్టుకెళ్ళి ఇచ్చారా? ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి ఒక ప్యాకెట్ పట్టుకెళ్ళి ఇచ్చారు. మీరు వ్యాన్ పెట్టావు, ఆ వ్యాన్లు కూడా నువ్వే పెట్టించుకున్నావు. కాంట్రాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా మీదే, సివిల్ సప్లై చైర్మన్ది. ఆ వ్యాన్లు పెట్టి కురవలు మీ ఓల్డే ఏంటి వెళ్తున్నారు, సెంటర్లో కూర్చొని సైరన్ వేస్తున్నారు. అది పోలీస్ వ్యాన్ తెలియట్లేదు, రేషన్ వ్యాన్ తెలియట్లేదండి. పాపం పరిగెట్టుకుని వెళ్తున్నారు నాకు చెల్లింది. ఆ టైంకి పాపం రేషన్ తీసుకోవాలని చెప్పి 1990 వెళ్తున్నారండి. బాధేస్తుందండి. ఎందుకంటే తీసుకోపోతే రేషన్ పోతే ఆ రోజు ఎవరికి తెలీదా? ఇప్పుడు మేము అంతకుముందు ఏం చేశావు నువ్వు? అంతకుముందు ఎమ్మెల్యే అయినప్పుడు ఏటీఎంలో దొంగ నోటు పెట్టేసి మంచి నోటు తీసేవలేదా? బయట పెట్టలేదా నేను? ఆ రోజు దొరకవలేదా నువ్వు? కొంతమంది దొంగలు పెట్టుకుని కుర్రలు పెట్టుకుని గురిజసీతిరెడ్డి ఎవరు? నీ మనిషి కదా. ఆడనేమో ఏటీఎంలో పనిచేసేలా బ్యాంకులో పెట్టించాలి కుర్రల్ని. నువ్వే పెట్టించి బ్యాంకులో, ఆ బ్యాంకులోంచి డబ్బు తీసుకొచ్చేటప్పుడు ఏటీఎంలో పెట్టేలోపు మధ్యలో దొంగ నోటు ఇచ్చి మంచి నోటు తీసి వ్యవహారం చేసావు. ఆ గురిసేదరెడ్డి కేసులు పడ్డాయి కదా, నీ మనిషే కదా. ఆ రోజు బయట పెట్టావు, నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు. కానీ చేతికి అంటున్నట్టు నీ దగ్గర మంత్రాలు ఉన్నాయి, దొంగ ఆలోచనలు ఉన్నాయి, చేతికి అంటకుండా చేస్తున్నావు.